హాయ్ హలో వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కి రంగం సిద్ధమైంది. ఐసీసీ అలాట్ చేసిన దాని ప్రకారం పాకిస్తాన్లో హోస్టింగ్ రైట్స్ ఉన్నాయి, కానీ ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ వాటి వల్ల హైబ్రిడ్ పద్ధతిలో ఇండియా మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లోనే నిర్వహిస్తూ ఉన్నారు ఐసీసీ. ఆ క్రమంలోనే అటు ఫైనల్స్కి వచ్చినటువంటి ఇండియా దుబాయ్లోనే తన యొక్క ప్రత్యర్థి న్యూజిలాండ్ తోటి ఆడబోతూ ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా, ఆఫ్ కోర్స్ they are very dominating in all three departments. Let it be a batting unit or the bowling unit, and for that matter even fielding లో కూడా ఇండియా చాలా అద్భుతంగా ఉంది. ఎక్సెప్ట్ 1-2 కుల్దీప్ యాదవ్ని ఇలాంటి వాళ్ళని కనుక మినహాయించేట్లయితే ఆఫ్ కోర్స్ ఇండియన్ టీమ్ టోటల్ 11కి 11 కూడా ఆన్ దేర్ టోస్ టు స్టాప్ ది బౌండరీస్. సో ఆ రకంగా మంచి ఉత్సాహంతో ఊపుతోటి ఉన్నటువంటి టీమిండియా. మరొకవైపు న్యూజిలాండ్ కూడా తక్కువ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని అఫ్ కోర్స్ వాళ్ళకి చోకర్స్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉంది. దాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ సెమీఫైనల్స్లో బోల్తా పడ్డారు. బట్ సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ కూడా చాలా బలమైనటువంటి ప్రత్యర్థే. సో అలాంటి టీం మీద ఏకంగా 362 రన్స్ వైల్ బ్యాటింగ్ ఫస్ట్ స్కోర్ చేయటమే కాకుండా ప్రత్యర్థి మీద 50 రన్స్ విక్టరీని సాధించడం అనేటువంటిది ఆ టీం ఆల్రౌండ్ షోకి నిదర్శనం. నేను ఏ రకంగా అయితే ఇండియన్ టీము ఆల్ 3 డిపార్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్నాను, ఇండియా తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి 8 టీములు, మిగిలిన 7 టీముల్లో ఏది ద బెస్ట్ అంటే కనుక ఖచ్చితంగా న్యూజిలాండ్ పేరే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ టేక్ విల్ యంగ్ నుంచి అటు గ్లెన్ ఫిలిప్స్ దాకా కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈవెన్ శాంట్నర్ కెన్ డూ ఏ లిటిల్ బిట్ విత్ ది బ్యాట్. అలాగనే బౌలింగ్ యూనిట్ కూడా, ఎందుకంటే దుబాయ్ స్లో టర్నర్ మనకి తెలిసిందే, అక్కడ 260, 270 స్కోర్ కూడా డెఫినెట్గా ఒక డిఫెండ్ చేసుకోగలిగినటువంటి స్కోర్ అనేటువంటిది ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ప్రూవెన్ ట్రాక్. ఆ క్రమంలో ఇండియాతో పోల్చుకుంటే కనుక అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు, బట్ ఈవెన్ they have a decent spin attack. Leading in front, Santner the captain, Black Caps. ఆ తర్వాత ఈవెన్ సర్ప్రైజింగ్ గా రచిన్ రవీంద్ర కూడా he came into force against సౌత్ ఆఫ్రికా ఇన్ ది సెమీఫైనల్స్. అద్భుతంగా ఇచ్చేశాడు. బట్ ఎట్లాగూ గ్లెన్ ఫిలిప్స్ ఉండనే ఉన్నాడు. సో అందుకని వాళ్ళకి స్పిన్ యూనిట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఒక్కటే కొంచెం వర్రీడ్ ఫ్యాక్టర్ న్యూజిలాండ్కి కనబడుతోంది, అంటే అది హెన్రీ 100% ఫిట్గా ఉన్నాడా లేదా అనేటువంటిది ఇంకా మనకి అఫీషియల్ న్యూస్ ఏమి రాకపోయినా కూడా కొంచెం హెన్రీ ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది పర్టికులర్గా సెమీఫైనల్స్ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా చూసాం మనం. అతని రన్అప్ ఫాలో త్రూలో అతను ఇబ్బంది పడటం. సో ఒకవేళ హెన్రీ కనుక 100% ఫిట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా న్యూజిలాండ్కి దెబ్బనే చెప్పాలి. ఓర్కీ ఈజ్ ఓకే, 6.7 హైట్. ఆ హైట్ను ఉపయోగించుకుంటూ చక్కగా బౌలింగ్ ఆన్ ది డెక్, గెటింగ్ ది స్వింగ్. కాకపోతే దుబాయ్ వికెట్ స్లోవర్ వన్ కాబట్టి హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది, కానీ మరి ఓర్కి ఎంత మటుకు చేస్తాడనేటువంటి చూడాలి. బట్ ఈవెన్ ఇండియాతో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో హీ బౌల్డ్ డీసెంట్లీ వెల్. సో అందుకని ఈవెన్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు, సో కాబట్టి వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేటువంటిది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ యూనిట్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ దే ఆర్ ఆన్ టాప్. న్యూజిలాండ్ తోటి అనేటప్పటికీ సహజంగానే ఇండియాకి ప్రియమైన శత్రువు న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. శత్రువుని కూడా ప్రియమని ఎందుకంటున్నాను అంటే మనకి ఎప్పుడు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటిది. ఈవెన్ రీసెంట్లీ కంక్లూడెడ్ 3 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఇది కావచ్చు కాక WTC రేస్లోంచి ఇండియా బయటకు వెళ్ళిపోయింది అంటే దానికి రీజన్ న్యూజిలాండ్ మన దేశానికి వచ్చి మన్ని 3-0 తోటి వాషౌట్ చేయటం అనేటువంటిది. ది హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇండియా ఎప్పుడు కూడా ఈ రకంగా హోమ్ సిరీస్ని 3-0 తోటి కోల్పోలేదు. సో అలాంటి జలకిచ్చినటువంటి టీం న్యూజిలాండ్. మోరోవర్ డోంట్ ఫర్గెట్, ఇదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ సైకిల్ ఫైనలిస్ట్ అయినటువంటి మన్ని రన్నరప్గా నిలబెట్టింది కూడా న్యూజిలాండే. ఆ ఫస్ట్ ఎడిషన్లో న్యూజిలాండ్ విన్నర్గా నిలబడింది. అఫ్ కోర్స్ సెకండ్ ఎడిషన్ కూడా మనం ఫైనల్స్కి వచ్చినా కూడా ఆస్ట్రేలియా చేతిలో ట్రావెస్ హెడ్ ఇచ్చినటువంటి ఆ హెడ్ ఎక్ తోటి మనం ఇదేం ఓడిపోవాల్సి వచ్చింది, మరొకసారి రన్నర్గా నిలబడాల్సి వచ్చింది. సో కాబట్టి ఈ రకంగా ఎప్పుడు చూసినా కూడా న్యూజిలాండ్ ఈస్ ఏ టఫర్ సైడ్ అనేటువంటిది మనకి చాలాసార్లు అది ప్రూవ్ అయ్యింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. వరుసగా 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కి వచ్చినటువంటి టీం ఇండియా. అఫ్ కోర్స్ లాస్ట్ ఎడిషన్ 2017 వే బ్యాక్ 8 years బ్యాక్. ఫైనల్స్లో పాకిస్తాన్ మనకి చాలా పెద్ద జలకిచ్చిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ విన్నర్గా నిలబడింది. ఆ తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కోవిడ్
ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే కనుక ఆల్రెడీ 50 ఓవర్ ఫార్మాట్కి వరల్డ్ కప్ ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇంకొకటి అదే రకమైనటువంటి ఫార్మాట్లో ఇంకొకటి ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఐసీసీ, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది బిజీ షెడ్యూల్ ఆల్ కంట్రీస్ బైలాటరల్ సిరీస్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ షెడ్యూల్, ఈవెన్ యాక్చువల్గా కరేబియన్ లీగ్ కావచ్చు, లేకపోతే శ్రీలంకలో సూపర్ లీగ్స్, ఈవెన్ రీసెంట్లీ పాకిస్తాన్ కూడా సూపర్ లీగ్ని మొదలుపెట్టింది. సో ఓవరాల్గా ఈవెన్ SA20 అంటూ సౌత్ ఆఫ్రికా లీగ్స్ మొదలైనాయి. సో ఓవరాల్గా ఈ లీగ్ కల్చరు డే బై డే బాగా పాపులర్ అవుతున్న సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక విండోని క్రియేట్ చేయటం అనేటువంటిది ఐసీసీ కొంచెం ఇబ్బంది అయినటువంటిదే. ఎందుకంటే ఎట్లాగూ టెస్ట్ మ్యాచ్కి పూర్వవైభవం తేవాలి అనే ఉద్దేశంతో WTCని ఇంట్రడ్యూస్ చేయటం ఫస్ట్ 2 ఎడిషన్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈవెన్ వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది థర్డ్ సైకిల్. ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే జూన్లో ఇండియా టూరింగ్ ఇంగ్లాండ్, సో దాంతో థర్డ్ సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్నిటి హెప్టిక్ షెడ్యూల్ మధ్యన ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు అని చెప్పేసి అని ఐసీసీ భావించింది. కానీ ఐసీసీకి ఉన్నటువంటి పర్మనెంట్ బోర్డు మెంబర్స్ టెస్ట్ మ్యాచెస్ ఆడేటువంటి 10 కంట్రీస్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం లేదు ఛాంపియన్స్ ట్రోఫీ ఉండాలి అని తోటి దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 8 years ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో ఆ రకంగా ఒక ఇంపార్టెన్స్ని కలిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు 2013లో ద కూల్ కెప్టెన్ ధోని కెప్టెన్సీలో మనము గెలిచాము. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ 17 మనకి దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ద వే బాబర్ ఆజమ్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ అవుట్ ప్లేడ్ అగెన్స్ట్ ఇండియన్ బౌలింగ్ అటాక్. సో కాబట్టి దాని నుంచి బయటపడి మళ్ళా రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఉంది. ఈవెన్ ఇండియన్ టీంలో కనుక చూసినట్లయితే సీనియర్స్ రోహిత్ శర్మ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ, పర్టికులర్గా వీళ్ళిద్దరికీ ఈవెన్ రవీంద్ర జడేజా, సో కాబట్టి ఇలాంటి సీనియర్స్కి మేబీ ఈ 50 ఓవర్ ఫార్మాట్ ఇంకా ఎక్కువ కాలం ఆడలేరేమో అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి సమయంలో డెఫినెట్గానే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని వాళ్ళ యొక్క కెరియర్ నేరకంగా అయితే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20లకి వీళ్ళ ముగ్గురు రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారో మేబీ, కాకపోతే 27లో 50 ఓవర్ ఫార్మాట్ వరల్డ్ కప్ ఉంది. ఈవెన్ ODI వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ దట్. సో కాబట్టి మేబీ దాని దాకా వీళ్ళు కంటిన్యూ అవ్వచ్చు కాక, బట్ ఏదైనా కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి వీళ్ళు ఆల్మోస్ట్ ఉండరు కాబట్టి ఇప్పుడు గెలవాలి అనేటువంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్గా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా రేపు జరిగేటువంటి ఫైనల్స్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈవెన్ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మనందరం కూడా చాలా ముద్దుగా కేన్ మామా అని పిలుచుకునేటువంటి విలియమ్సన్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మాకు నిజమైనటువంటి ప్రత్యర్థి ఇండియాని తక్కువ అంచనా వేస్తే ఏమాత్రము ఉపయోగం ఉండదు అని చెప్పేసి అని అనటం ఇక్కడ ప్రత్యేకతని తెలియజేస్తుంది. కన్సిడరింగ్ ఆల్ దీస్, లాస్ట్ సెమీఫైనల్స్లో రచిన్ రవీంద్ర సెంచరీ చేయటం, అలాగే ఆల్రౌండ్ షో 1 వికెట్ని తీశాడు. పర్టికులర్గా మార్క్రమ్ని కాటన్ బౌల్గా అవుట్ చేసినటువంటి ఆ ఫ్లైటింగ్ డెలివరీ. సో వీటన్నిటితోటి రచిన్ రవీంద్ర కూడా ఒక యూస్ఫుల్ బౌలర్ అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు. అలాగనే విల్ యంగ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ అతను వెంటనే అవుట్ అయి ఉండొచ్చు కాక, బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఓపెనింగ్ బ్యాటర్. సో అందుకని వాళ్ళకి చాలా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది కాబట్టి ఈసారి అందులోనూ లీగ్ ఫేస్లో ఇండియా బౌలింగ్ దుబాయ్లో ఎలా అనేటువంటిది కొంచెం వాళ్ళు తడబడ్డారు. సో ఆ తప్పుల్ని సరి చేసుకొని డెఫినెట్గా రేపు రెట్టించినటువంటి ఉత్సాహంతో న్యూజిలాండ్ బరిలో దిగబోతోంది కాబట్టి ఇండియా మరింత జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే కనుక బహుశా ఫైనల్స్ కూడా 11లో ఎటువంటి చేంజెస్ చేసేటువంటిది అవకాశం కనబడట్లేదు. కొద్దిగా అటు కుల్దీప్ మీద విమర్శలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఉన్నటువంటి 4 స్పిన్నర్స్లో ఎక్స్పెన్సివ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అనేటువంటిది కొంత మాటలు ఉన్నటువంటి మాట నిజమైనా కూడా ఇక్కడ గమనించాల్సినటువంటిది అంటే ఇఫ్ యూ లుక్ ద గేమ్ బియాండ్ ది గేమ్, కుల్దీప్ యాదవ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే సహజంగా స్పిన్నర్లు ఎప్పుడు కూడా సెకండ్ పవర్ ప్లేలో వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఆ సర్కిల్ బయట 5 పెట్టుకునేటువంటి ఆ క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి స్పిన్నర్ ఎప్పుడు కూడా ఇదవుతాడు. సో బిట్వీన్ 11 to 40 స్పిన్నర్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. కుల్దీప్ విషయంలోకి వచ్చేటప్పటికీ ఈవెన్ థర్డ్ పవర్ ప్లేలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ ధైర్యంగా కుల్దీప్కి బాల్ అందించగలిగినటువంటి ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలడు. ఎందుకంటే అక్కడ అతను వికెట్లనే తీస్తూ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా, బట్ టువర్డ్స్ ది ఎండ్ మనం మామూలుగా చెప్పుకునేటువంటి ఆ డెత్ ఓవర్స్లో ఒక స్పిన్నర్ ఇంతటి ఎఫెక్టివ్గా ఉండటం అనేటువంటిది దట్ ఈస్ విత్
రిస్టీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. సో అందుకని కుల్దీప్ని పక్కన పెట్టేటువంటి ధైర్యం కూడా మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. అలాగనే సహజంగానే స్పెక్యులేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. షమీ అంత ఇదిగా ఏమీ లేడు కదా అని చెప్పేసి. సో కాబట్టి కాకపోతే షమీ ఇనిషియల్గా పవర్ ప్లేలో తనకున్నటువంటి ఆ నైపుణ్యంతో బంగ్లాదేశ్ మీద ఏ రకమైనటువంటి బౌలింగ్ చేశాడో ఆ రకమైనటువంటి చేయలేకపోతూ ఉండొచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, ఈవెన్ ఆస్ట్రేలియా మీద మనం సెమీస్లో గెలిచాము అంటే షమీ వేసినటువంటి ఫౌండేషన్ అది. రన్స్ ఇవ్వకపోవచ్చు కాక, వికెట్స్ తీయకపోవచ్చు కాక, బట్ రన్స్ కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే కంటెంట్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగానే షమీ డెఫినెట్గానే ట్రావెల్స్ హెడ్ లాంటి వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టగలిగాడు. అఫ్కోర్స్ కూపీ ఈస్ ఏ న్యూ వన్. సో కాబట్టి కొంచెం ఆ ఇబ్బంది పడ్డాడు. అల్టిమేట్గా షమీకే నిక్కై అవుట్ అయ్యాడు. బట్ కాబట్టి ఆ వికెట్ నుంచి వస్తున్నటువంటి ఆ స్వింగ్ని ఉపయోగించుకుంటూ మేబీ లిటిల్ స్వింగ్, బట్ దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ షమీ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి షమీని తీసేటువంటి పరిస్థితి ఉండదు. సో మిగిలినటువంటి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఈవెన్ డౌన్ ది లోయర్ ఆర్డర్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ సెటిల్డ్ కాబట్టి అనుకోకుండా టీంలోకి వచ్చినా కూడా వరుణ్ చక్రవర్తి సిమెంటెడ్ హిస్ ప్లేస్. సో అందుకని కన్సిడరింగ్ ఆల్ దీస్ డెఫినెట్గా రేపు ఇండియా ఇదే రకమైనటువంటి 11 తోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్, న్యూజిలాండ్ సైడ్ని గమనిస్తే కూడా మోరార్లెస్ వాళ్ళు అదే ప్లేయింగ్ 11 తోటి, అదే నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ మ్యాట్ హెన్రీ విషయంలో ఏంటి అనేటువంటిది దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. సో ఒకవేళ అతను కనుక హెన్రీ 100% ఫిట్ లేకపోతే మాత్రం ఈవెన్ ఏ టీమ్ మేనేజ్మెంట్ అయినా కూడా రిస్క్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫైనల్స్, ద అల్టిమేట్ పంచ్ ఇవ్వాల్సినటువంటి టైం అది. సో అందుకని ఒకవేళ అతను కనుక లేకపోతే న్యూజిలాండ్ కొంచెం హ్యాండిక్యాప్ అయ్యే అవకాశం ఉంది. జేమిసన్ ఇస్ దేర్ ఎనీవే. సో కాబట్టి హీ ఈజ్ ఆల్సో వెరీ టాల్. అందులోనూ స్లో బౌన్సర్స్ వేయటంలో కూడా జేమిసన్ ఈజ్ నోన్ ఫర్ దట్. హిజ్ మెయిన్ వెపనే అది. సో అందుకని పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ హెన్రీ లేకపోతే ఇండియా కొంచెం ప్లస్ అనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇట్ విల్ బి ఏ టైట్ ఫైట్. రోహిత్ శర్మ కూడా దాన్నే ఇచ్చేశాడు. మేము చాలా జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. మా వ్యూహాలను ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది న్యూజిలాండ్ లాంటి ప్రత్యర్థి ముందు అని చెప్పేసరి. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. అటు కేన్ విలియమ్సన్ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం కావచ్చు, లేకపోతే రోహిత్ శర్మ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిన విషయాల్ని కూడా మనం గమనిస్తే కనుక ఒక 2 బలమైనటువంటి టీములు ఫైనల్స్లో తలబడుతున్నాయి కాబట్టి గ్యారంటీ ఫర్ ది మనీ. లెట్ us hope India will win the Champions Trophy. Thank you. Thanks for watching.